హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు నిఫ్టీలో క్రియేట్ అయిన లెవెల్స్ అయితే సో ఇలా ఉన్నాయన్నమాట. రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ పివోట్ పాయింట్స్. ఓకే, అండ్ మనకి ఈరోజు అయితే మార్కెట్ అబౌవ్ దిస్ రెసిస్టెన్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అండ్ వీఆర్ సీయింగ్ ఏ గ్యాప్ అప్ సినారియో హియర్. ఓకేనా, సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో మార్కెట్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ మార్కెట్ వచ్చి డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే, ఒకవేళ ఈ జోన్లో నుంచి మార్కెట్ కానీ అవుట్ సైడ్ వస్తూ ఉంటే, ఓకేనా, అవుట్ సైడ్ వస్తూ ఉంటే ఈ జోన్లో నుంచి మార్కెట్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ జోన్ కదా, సో ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అండ్ సపోర్ట్గా కూడా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ జోన్స్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే నేను ఎక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే, ఈ 23,750s ఉంది కదా, సో ఈ 23,750స్లో 201s కానీ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ మూవ్ అవుతుంటే ఇక్కడ ఒక ట్రేడ్స్ని మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది నాకు పుట్ సైడ్ వ్యూ ఉంది. అండ్ కాల్ సైడ్ వచ్చేసరికి ఈ 23,750 కాల్ ఏదైతే ఉందో, సో ఇక్కడ కానీ నాకు 201s కానీ బ్రేక్అవుట్ అవుతుంటే సో ఇక్కడ ఒక ట్రేడ్ అనేది చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక పాసిబిలిటీస్ ఉందన్నమాట. ఓకేనా, సో సెంటిమెంట్ అయితే మనకి ఇంకా బుల్లిష్లో నుంచి సెంటిమెంట్ పోలేదు. ఆర్ఎస్ఐ కూడా 60s అబోనే ఉంది. ఓకేనా, సో పీ ట్రేడ్ అయితే ఈ ఏరియాస్లో ఈ జోన్ కానీ బ్రేక్ అవుతుంటే, నేను అనుకుంటున్న స్ట్రైక్స్ కానీ బ్రేక్ అవుతుంటే నేను అక్కడ ఒక పీ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాను. ఓకేనా, సో అలా కాదు అని అనుకుంటే ఈ హైస్ కానీ బ్రేక్ అవుతుంటే ఇక్కడ ఒక షార్ట్ సీ ట్రేడ్ అనేది నేను చేస్తాను అన్నమాట. ఓకే, అది వచ్చి స్ట్రైక్ 23,750 అన్నమాట. ఓకేనా, సో దట్స్ మై ట్రేడ్ ప్లాన్. లెట్స్ సీ.